హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నా పేరు జకీర్. ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి రాస్తే రామాయణం, వింటే మహాభారతం. ఇది సాధారణంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పే మాట. ఇది రాస్తే రామాయణం అవుతుంది, లేకుంటే వింటే చెప్తే మహాభారతం అవుతుందని చెప్తుంటాడు ఆయన. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అంతే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు అమెరికాకు ఉడాయించిన సంగతి మనకు తెలుసు. అమెరికాలో దాక్కున్న సంగతి తెలుసు. అమెరికా నుంచి ఆయన హైదరాబాద్ రావడానికి భయపడుతున్నాడు. ఎందుకో మనకు తెలియదు. నాకు క్యాన్సర్ ఉంది, ట్రీట్మెంట్ కోసం వచ్చాను, ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని ఆయన ఒకసారి ఇక్కడి హైకోర్టుకు మెసేజ్ పంపించాడు. తర్వాత అమెరికాకు తాజాగా పెట్టుకున్న పిటిషన్ ఏంటంటే, నన్ను రాజకీయ శరణార్థిగా గుర్తించండి. రాజకీయ శరణార్థిగా గుర్తించండి అంటే ఇండియాకు వస్తే నాకు ముప్పు ఉంది అని చెప్పడం, పరోక్షంగా చెప్పడం అదే. ఇప్పుడు బంగ్లాదేశ్ అధ్యక్షురాలు హసీనా మన ఇండియాకు వచ్చారు. ఆమెకి ఇక్కడ రాజకీయ శరణార్థిగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. సో ఇప్పుడు ఒక పెద్ద భారీ కుట్రలో, ఒక పెద్ద కేసులో ప్రధాన నిందితుడైన, క్రిమినల్ కేసుల్లో ముద్దాయి అయిన ప్రభాకర్ రావు రాజకీయ శరణార్థి ఎట్లా అవుతాడో మనకు తెలియదు. ఆ చట్టాలు ఎట్లా ఒప్పుకుంటాయో మనకు తెలియదు. మరి నిజంగా చాలామంది సీనియర్ న్యాయవాదులు కూడా చెప్తున్నారు, ఆయనను రాజకీయ శరణార్థిగా కూడా అమెరికా ప్రభుత్వం గుర్తించే ఛాన్సెస్ లేవు. ఆయన పాస్పోర్ట్ ఎట్లాగూ రద్దయింది కనుక ఆయనను ట్రంప్ ఎత్తి ఇండియాకు పంపిస్తాడు. అది ఏదో రోజు తథ్యం, రేపా ఎల్లుండా ఒక వారమా 10 రోజుల అటో ఇటో, మొత్తం మీదైతే ప్రభాకర్ ఇండియాకు రావడం తథ్యం. హైదరాబాద్కు రాక తథ్యం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు ఆయన విచారణకు హాజరు కావాలి. ఇక విచారణకు హాజరైన తర్వాత జరిగేది ఏమిటి అనే దానిపైన కూడా ఇప్పుడు చిలువలు పలువలుగా టీవీ ఛానళ్లలో, పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇది మొత్తంగా రాజకీయంతో కూడుకున్న వ్యవహారం. ఇది రాజకీయాలతో కూడుకున్న వ్యవహారం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జరిగిన పెద్ద భాగోతం ఇది. పెద్ద నేరపూరిత కుట్ర ఇది. అంటే వేరే మరొక పార్టీ అధికారంలోకి రాకుండా కేసీఆర్ మళ్ళీ హ్యాట్రిక్ సాధించడానికి, కేసీఆర్ మళ్ళీ గెలవడం కోసమే తాము ఇదంతా చేసినట్లుగా ఈ కేసులో నిందితులై అరెస్ట్ అయి జైలుకు వెళ్ళిన వాళ్ళు చాలామంది చెప్పారు. ఆ తిరుపతన, ప్రణీత్ రావా, రాధాకృష్ణరావా, ఇంకెవరో XYZ, అందులో ఆ కేసులో ఉన్న వాళ్ళంతా చాలామంది పట్టుబడ్డారు. వాళ్ళంతా పోలీసు అధికారులే. వాళ్ళందరినీ ఇంటరాగేట్ చేసినప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు తాజాగా నిన్న ఇవాళ వస్తున్న వార్తా కథనాలను బట్టి అందులో ఎవరో ఒకరిద్దరు కీలక నిందితులు మేబీ ఏమంటాం మనం, వాళ్ళు అప్రూవర్గా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళు అప్రూవర్గా మారితే కేసు ఎటువంటి మలుపు తీసుకుంటుందనేది ఇంకొక చర్చ. అట్లాగే ప్రభాకర్ రావు అసలు వస్తారా, రాకుండా అక్కడ అమెరికాలో చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ చాలా వరకు విఫలమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆయన పాపం కేసీఆర్ మీద కక్ష కట్టాడేమో మనకు తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రభాకర్ రావును ఇమీడియట్గా ఇండియాకు పంపించే పనిలో ఉన్నట్టుగా కూడా మనకు అమెరికా నుంచి సమాచారం అందుతోంది. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ నుంచి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వస్తోంది. ప్రభాకర్ రావు ఎన్నో రోజులు ఇక అమెరికాలో ఉండడానికి వీల్లేదు. అమెరికా ప్రభుత్వం ఆయనను భారత్కు తిప్పి పంపే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రభాకర్ రావు ఈ కేసులో ప్రభాకర్ రావుకున్న ఎంత సంబంధం ఉంది, ఆయన నిర్దోషియా, దోషియా, అసలు ఈ కేసుతో ఆయనకు సంబంధం ఉందా లేదా అన్నది కోర్టు తేలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ పూర్తయి కోర్టుకు సమర్పించిన తర్వాత, కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత అప్పుడు ప్రభాకర్ రావు రోల్ ఏమిటి, ప్రభాకర్ రావు అసలు నిందితుడా కాదా, ప్రభాకర్ రావు కేవలం ఒక పాత్ర పోషించాడా
ఆ పాత్ర పోషించడానికి దర్శకత్వం వహించిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్శకుడు ఎవరన్నది కావాలి. ఇప్పుడు బాహుబలి సినిమాకు దర్శకుడు ఎవరా అంటే అర్ధరాత్రి లేపి అడిగినా ఎవడనే చెప్తాడు, రాజమౌళి అని. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా దర్శకుడు ఎవరు? ఇది తేలాలి. ఇది తేలాలంటే ప్రభాకర్ రావాలి. ప్రభాకర్ రావు రాకుండా చేయడానికి కొన్ని రాజకీయ శక్తులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నువ్వు ఎట్టి పరిస్థితిలో ఇండియాకు రావద్దు, ఎట్ ఎనీ కాస్ట్, ఏమైనా సరే ఇండియాకి రావడానికి వీల్లేదు, హైదరాబాద్ రావడానికి అసలు వీల్లేదు. ఎందుకంటే ఏదో రకంగా నీతోని నోరు విప్పించే అవకాశం ఉంది. నువ్వు నోరు విప్పితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆ విషయాలలో కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ రాజకీయ నాయకులు జైలుకు వెళ్ళే అవకాశం ఉంది. కనుక రాకుండా ఉండు అని చాలామంది చాలా రకాలుగా ప్రభాకర్ రావు మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సరే, ప్రభాకర్ రావు ఎవరైనా సరే, ఏ కేసు నిందితుడైనా సరే ఎంతో కాలం ఉండలేడు ఇప్పటికే. పైగా ఒకవేళ నిర్దోషి అనుకుందాం ప్రభాకర్ రావు, ఒక క్షణం కోసం. ప్రభాకర్ రావు ఈ కేసులో నిర్దోషి అయితే ఆయన అరౌండ్ December 30 ఆ సమయంలో పోలింగ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తేలిపోయింది. ఆ వెంటనే ప్రభాకర్ రావు తట్టబుట్ట సర్దుకొని అమెరికాకు పరారయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక న్యూస్ ఛానల్ అధిపతిగా ఉన్న శ్రవణ్ రావు కూడా పరారయ్యాడు. శ్రవణ్ రావు ఈ మధ్య వచ్చాడు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ముందు హాజరవుతున్నాడు. ఓకే, అదొక సబ్జెక్ట్ శ్రవణ్ రావుది. ఇప్పుడు ప్రభాకర్ రావు ఒకవేళ క్యాన్సర్ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ఆయన చెప్తున్నట్టే అదే నిజం అనుకుందాం. క్యాన్సర్ నిజమైతే, అంటే క్యాన్సర్తో ఆయన బాధపడుతున్నాడు, ఆయన అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అమెరికాలో అని మనం అనుకుంటే, హైదరాబాద్లో లేని స్పెషలిస్టు అమెరికాలో లేరు. మరి హైదరాబాద్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన క్యాన్సర్ నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇక్కడ మనం బంజారాహిల్స్లోని బసవతారకం ఆసుపత్రికి నెలలో 3-4 సార్లు వచ్చి వెళ్తుంటారని మనకు తెలుసు. అటువంటి ట్రీట్మెంట్ దొరికే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ ఉన్నప్పటికీ ఆయన అమెరికాలో ట్రీట్మెంట్ కోసం పోయినట్టుగా చెప్పడం అనేది అది ఎక్కడ అతకడం లేదు. మొత్తం మీద అయితే ప్రభాకర్ రావు రాక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఆయన వస్తే ఏమవుతుందో అని ఒక రాజకీయ పార్టీ అయితే వణికిపోతుంది. ఆయన వస్తే, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో నిందితులందరూ కూడా ప్రభాకర్ రావు పేరే చెప్పారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పినట్లుగా చాలా తక్కువ, అంటే చెప్పారు కానీ అది కూడా ఇండైరెక్ట్లీ మాకు ఫలానా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మేము ఫలానా వాళ్లకు హార్డ్ డిస్క్లు అందజేశాము, ఫలానా వాళ్లకు ఇంకేదో టేపులు అందజేశామని చెప్పారు తప్ప స్పెసిఫిక్గా ఈ కేసులో కేసీఆర్ పాత్ర ఇది, లేకుంటే కేటీఆర్ పాత్ర ఇది, లేకుంటే మరొక నాయకుడి పాత్ర ఇది అని చెప్పినట్టుగా ఎక్కడ ఏమీ ఆధారాలు లేవు. సో ఇక ప్రభాకర్ రావు చెబితేనే అది దాని ఏమంటాం, అది పక్కాగా కన్ఫర్మ్డ్. అది ప్రభాకర్ రావు మీదనే మిగతా వాళ్ళందరూ చెప్తున్నప్పుడు, అంటే ప్రభాకర్ రావు చెప్పినట్లే మేము నడుచుకున్నాము, ప్రభాకర్ రావు చెప్పినట్లే చేశామని నిందితులందరూ అంటున్నారు. కనుక శ్రవణ్ రావు కావచ్చు, ప్రణీతరావు కావచ్చు, రాధాకృష్ణరావు కావచ్చు, వీళ్ళంతా మళ్ళీ రావు సకాడమే, అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు పేరే చెప్పారు. అంటే ప్రభాకర్ రావు ఎవరి డైరెక్షన్లో పనిచేసినట్టు, సో అది తేలాలి ఇప్పుడు. సో ఇక్కడ సమస్య అంతా ఏంటంటే దర్శకత్వం ఎవరు వహించారు అన్న దగ్గర ఆగుతోంది. డైరెక్టర్ తేలేదాకా ఈ సినిమా ఏమిటో మనకెవరికి అంతుపట్టేలాగా మనకు కనిపించట్లేదు. బహుశా దీనికి మరింత సమయం పెట్టే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ 27న ఎలకతుర్తి దగ్గర తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు ముందే ఈ ప్రభాకర్ రావు రాక, ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఒకవేళ జరిగేటట్లయితే పరిణామాలు సభ పైన కూడా పడే అవకాశం ఉన్నట్టుగా బయట ప్రచారం జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.